మొగుడ్స్ పెళ్ళాంస్ భలే భలే మొగుడ్స్ పెళ్ళాంస్. అమ్మయ్యా క్యాష్ ఉంది. హా, గాజులు కూడా ఉన్నాయి. ఆ, ఆ, ఇది కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. అమ్మా ఆ, అమ్మా నా లాకెట్ ఇది కూడా ఉంది. ఏంటే బ్యాంకులో ఉండాల్సిన గోల్డ్ అక్కడ ఉండాల్సిన క్యాష్ ఇంటికి వచ్చాయంటే ఆ సేఫ్ లో సేఫ్ గా ఉండవని మన బ్యాంక్ బద్దలు కొట్టినట్టు కలొచ్చిందండి. పడుకుంటే కళ్ళే వస్తాయే. నాకు రష్మిక కల్లోకి వచ్చి నన్ను ముద్దెట్టుకుందే. అదేమన్నా జరిగిందా? ఇది అంతే. ఇదిగో ఇంట్లో ఉండటం సేఫ్టీ కాదు, బ్యాంకులో దాచేయి. నేను మోనార్క్ని, నన్నెవ్వరూ మోసం చేయలేరు. ఒక్కొక్కసారి నా తెలివితేటలకి నాకే ముచ్చటేస్తుంది. హే భగవాన్, నాకెందుకయ్యా ఈ చెవులు ఇచ్చావు? ఇలాంటి ఓవరాక్షన్ డైలాగులు వినడానికా? వచ్చే జాతిరత్నం, నేను తెలివైన దాన్ని అనుకునే వాళ్ళు ఒక్కోసారి బొక్క బాలపడుతుంటారే. సవ్వాలే లేదు. నా తెలివి ముందు నీ తెలివి ఆఫ్టర్ ఆల్. అలాగా? అయితే ఓ పందెమే. నేను ఓడిపోతే నేను నీకు 50 రూపాయలు ఇస్తా. అదే నువ్వు ఓడిపోతే నువ్వు నాకు 5,000 రూపాయలు ఇవ్వాలి. అదేంది? నువ్వైతే 50, నేనైతే 5,000. నేను ఒప్పుకోను. ఏంటి ఓడిపోతాను భయమా? ఓటమనేది 90 గేట్ బయటనే. సరే అడుగు. 4 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి మనిషి కింద పడితే ఎక్కడ ల్యాండ్ అవుతాడు? నేల మీద అని అంటాననుకున్నావా? కాదు, హాస్పిటల్లో ల్యాండ్ అవుతాడు. ఓకే, తీ 50 తీ. నువ్వే గెలిచా. ఇదిగో 50. అది అట్లుంటది నాతో. ఇప్పుడు నువ్వు అడుక్కో. అడుక్కోవాలా? సరే విను. 2 కాళ్ళతో కొండెక్కి దిగేటప్పుడు 3 కాళ్ళతో దిగే జీవి ఏది? 2 కాళ్ళతో ఎక్కేది కోతి, ఎలుగుబంటి. మరి దిగేటప్పుడు 4 కాళ్ళతో దిగుతాది కదా? అవును కదా. ఓడిపోయానా? 1 చెప్పు, 2 చెప్పు, 3 చెప్పు. చెప్పలేవు. ఓడిపోయావు. 5,000 ఇచ్చి 5,000 ఇచ్చాయి. తర్వాత చూద్దాంలే. కుదరదు. నువ్వు మాట తప్పుతున్నావే. నీది మాట తప్పే వంశమా? మడిమి తిప్పే వంశమా? బొబ్బిలి పులి మీ తాత, బొబ్బిలి సింహం మీ నాన్న, బొబ్బిలి గ్రామ సింహం నువ్వు. అంటే గ్రామ సింహమా? అంటే కుక్కనా? ఓహో, నీకు అలా అర్థమైందా? అవునరా లబ్బే. వదలవే. నా ఉద్దేశం బొబ్బిలి గ్రామంలో సింహం లాంటి దానివని దాని అర్థం. ఇప్పటికైనా ఆ పరువు, మర్యాద, ప్రతిష్ట అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను గెలిచిన 5,000 నాకు ఇచ్చాయి. సరే, ఇదిగో 7. ఓకే, థాంక్స్. ఎక్కడికి? ఆఫీస్కి. ముందు ఆ పజిల్ చెప్పి చావు. అదా? ఏముంది, నాకు కూడా తెలీదే. నేను గెలిచా, నేనే గెలిచా. ఇదిగో నీకు ఇవ్వాల్సిన 50 రూపాయలు. ఓకే బాయ్. అమ్మో, నాతో పెట్టుకోకరు రే. నా తెలివి. అవును, వీడు కదా తెలివైనవాడు. నాకు 2 50 ఇచ్చి 5,000 కొట్టేశాడు కదా. వీడితో పెట్టుకుంటే నొప్పి లేకుండా కిడ్నీలు కొట్టేసి సగం రేటుగా అమ్మేసేటట్టున్నాడు. ఓర్ దేవుడా, నాకు తెలివివ్వు.